హాయ్ ఫ్రెండ్స్, హలో. ఇలా చూడండి, వచ్చారు 2043 కొత్తవే, కాకపోతే మీడియాలు పిక్కలు ఇవైతే 7,000 నుంచి 8,000 దాకా బేరం జరిగింది ఇవాళ. అంతే కేజీ 70 రూపాయలు 80 రూపాయల దాకా అడుగుతున్నారు. కాకపోతే మార్కెట్లో మీడియం బెస్ట్లకి అయితే సేల్స్ తక్కువ అండి. బెస్ట్లు డీలర్స్లు బాగున్నాయి ఇవాళ, గిరాకీ బాగుంది. తేజాలకి అన్ని రకాలకి తేజాలు అయితే బాగా ఎక్కువ అడుగుతున్నారు ఏదేమని, కానీ మిగతా రకాలు కూడా బాగానే అడుగుతున్నారు. అన్ని రకాల వీడియోలు అప్లోడ్ చేశాను, లాస్ట్ దాకా చూడండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 29, 2025 అనగా మంగళవారం మనం ఇచ్చాడులో చూడండి. 2043 మీడియం బెస్ట్ పిక్కలు అండి. ఇవన్నీ కూడా 7,000 8,000 దాకా జరిగాయి. ఇవి చూడండి ఎలాగ వచ్చేకైతే మాత్రం కర్నూలు ఈడి వచ్చేసరికి ఇవి కూడా మీడియాలే 8,000 వేశారు. అంతే కేజీ 80, కింట 8,000 80 రూపీస్. డీడీ కర్నూలు డీడీ కొత్తవే మీడియాలు అయితే ఇట్లా మార్కెట్ బాగా స్లోగా 10,000 లోపే జరుగుతుంది. బెస్ట్ క్వాలిటీ అయితే బాగానే అడుగుతున్నారు. కాకపోతే ఏం చేస్తాం, మార్కెట్ అట్లా ఉందన్న. క్వాలిటీలు ఉంటేనే రేటు బాగానే అడుగుతున్నారు, క్వాలిటీ తక్కువైతే ఎవరు అడిగేవాళ్ళు లేరు. ఇవి చూడండి కొత్తవి 334 బెస్ట్లో 110 రూపాయలు కేజీ. అంతే కింట 11,000 110 రూపాయ సైజు ఉన్నాయండి. ఒక ఆయన అన్నాడు, అన్న మీరు పెట్టేవన్నీ సొల్లేనన్నా 7,000 అడుగుతున్నారు అన్న. 7,000 అడిగే ఉన్నాయండి. అవి వేరే ఇవి వేరే, ఇవి క్వాలిటీ ఉన్నాయి కదా. కాకపోతే ఆ కాయలు పెడితే కౌంటర్ సేల్ వాళ్ళు బాధపడుతున్నారు. అవి పెట్టట్లా, తక్కువ రేటువి. ఇవి సైజు ఉన్నాయి, రంగు ఉన్నాయి, అన్నీ ఉంటేనే 11,000 వేస్తున్నారు. లేదంటే 7,000 6,500 7,000 7,500 8,000 కాక మార్కెట్లో అడుగుతున్నారు. బాగుంది మాత్రం ఈ రేటు. ఇవి చూడండి వచ్చరికైతే మాత్రం కొత్తవే కాదు, ఏసీ సూపర్ 10 డీలక్స్ 125. అంతే 12,500కి అడిగారు. కేజీ 125 రూపాయలకి అడిగితే రైతు అమ్మని వేసాడు అనమాట. వద్దయ్యా అమ్మను, నేను ఏసీలు పెట్టుకుంటా మళ్ళీ అని ఏసీకి తీసుకుపోయాడు. శాంపిల్ 2 బత్తాలు వచ్చాయి. 2 బత్తాలు వచ్చినాయి. ఈ రేటు అడిగితే మళ్ళీ లోన్కి వెళ్ళిపోయారు అనమాట. చూస్తున్నారు కదా, కొత్తవే కానీ సూపర్ 10 డీలక్స్ 120 రూపాయలకి అడిగితే ఆయన ఇంకా పెరిగిద్దని ఆశపడి ఇంకా లోన్ పెట్టారు. అలాగా ఈరోజు లైక్ మాత్రం చేయండి వీడియో కంపల్సరీగా. ఇవి చూడండి వచ్చారు కొత్తవి నెంబర్ 5 మీడియం బెస్ట్లు 85కి అడిగారు, 90కి అడిగారు, 95కి కూడా అడిగారండి. 3 పార్టీలు 3 రేట్లు వేశారు. ఇవి వచ్చరికైతే వాళ్ళైతే విడిగా 2 బస్తాలు కావాలండి. అంతే 100 రూపాయలు 110 అయితే ఇస్తామన్నారు. విడిగా 1, 2 కావాలంటే ఒక 5 రూపాయలు పెంచి పెట్టాల్సిందే. మార్కెట్లోనే 5 రూపాయలు 10 రూపాయలు పెంచి పెట్టినట్టు బయట మీరు కొనేటప్పుడు కూడా రూపాయి పెంచి పెట్టాల్సి వద్దు కూడా, ఆలోచించండి. ఓకేనా. ఇవి చూడండి వచ్చే కొత్తవి తేజాలండి. తేజ బెస్ట్లో 125 రూపీస్ కేజీ 125 రూపాయలకి అడిగారండి. అంతే కింట 12,500 తేజాలు బెస్ట్లు ఇవి. నాన్ ఏసీ కాదు, నాన్ ఏసీగా ఇవి. చూడండి ఈ ఎండకి మీకు ఎట్లా కనబడుతుందో కానీ క్వాలిటీ అయితే పర్వాలా, చూడడానికి బాగుంది. ఈ ఎండకి కలర్ వేరేలా కనిపిస్తే ఏం చేయలేము. ఫోన్ తేడా కాదు, కలర్ ఎండను బట్టి రకరకాలుగా వీడియో వస్తుంది. ఇవి చూడండి కొత్తవి డబ్బీ బ్యాడ్గా అండి. 18,000 to 20,000 మధ్యలో అయితే అమ్ముతాం అబ్బాయి అని అంటున్నారు వాళ్ళు అడిగితే. కాకపోతే ఎవరు అడగలేదండి, ఆ క్వాలిటీ వాళ్ళు అయితే రాలేదు. కాకపోతే ఈరోజు మార్కెట్లో పెట్టారు కదా, అందుకే మాకు చూసి చూపించాలి కదా ఈ రేటు అడుగుతున్నారని. కాకపోతే ఇవి ఎవరు అడగట్లా. మనది ఏంటంటే మన ఛానల్ ఏరో ద్వారా అప్డేట్స్ ఇస్తామండి. ఎప్పుడుదప్పుడే ఈరోజు చెప్తాము. నిన్నదటి చేసి చెప్పగలం, రేపు ఎలా జరిగితే ముందే చెప్పలేము. అది తెలుసుకొని వీడియో చూడండి, ఫాలో చేయండి మనల్ని. ఇవి వచ్చేసరికి అయితే ఇవి కూడా మార్కెట్ నెంబర్ 5 క్రాసింగ్ అండి. 110 to 115 రూపాయల దాకా మార్కెట్లో సేల్స్ జరిగింది. ఇవి ఎందుకంటే సైజులు ఉన్నాయి, కౌంటర్ సేల్ వాళ్ళు అడిగారు. రైతు అయితే నేదయ్యా అమ్మనని చెప్పి లోన్ పెడుతున్నారంట. ఇవి క్వాలిటీ ఓకే. నెంబర్ 5 క్రాసింగ్ అండ్ 341 లాగా ఉన్నాయి ఇంచుమించుగా, కలర్ బాగున్నాయి. అందుకని 110కి ఒకరు 115కి ఒకరు అడిగితే రైతు నోసువల్ 7 అని చెప్పాడు. ఏసీలో పెట్టేస్తాను వద్దని చెప్పారండి. ఓకే. ఇవి చూడండి వచ్చరికి 334 డీలక్స్ 341 డీలక్స్ 12,000 వేశారు. అంతే కింట 12,000. అంతే కేజీ అంతా 120 రూపాయలు పడుతుంది. 120 రూపీస్ 341 డీలక్స్. కౌంటర్ సేల్ వాళ్ళు ఇలా అందరు నెంబర్ 5 34 341 బాగా కౌంటర్ సేల్ సరిపడి కాయలు బాగానే కొంటున్నారు బాగా. అంతే అలాగే రేట్ ఎక్కువ కాదు, ఉన్న రేట్లోనే కొంటున్నారు బాగా. ఈ విధంగా మార్కెట్ యార్డ్లో చూస్తున్నారు కదండి. సైజు బాగుంది, రంగు బాగుంది. ఇదిగోండి వచ్చరికి కొత్తవే ఏసీ 345 బ్యాడ్గా 12,000కి అడిగారు. అంతే కేజీ 120, కింట 12,000 ఇవి వచ్చరికి. అండ్ ఇందులో 2 బస్తాలు కావాలండి, రంగు బాగున్నాయి మా వాళ్ళకి కావాలంటే. లేదయ్యా ఏసీలో ఉన్నాయి, అవి కనపరంగా చెప్పలేము, మచ్చ అవ్వాలా డెలివరీ రావాలి అన్నీ వచ్చినాక అప్పుడు ఏమో ఎట్లా ఉండద్దు తెలియదు అన్నారు ఆయన అయితే. 120 రూపీస్ ఏసీ న్యూ 345 బ్యాడ్కి. ఇవి చూడండి ఇవి కొత్తవే తేజ బెస్ట్లు. కాకపోతే ఏసీవి 13,500 చేసేసారు. కొత్తవే 2 నెలలు అయిందని ఏసీలో పెట్టి. తేజాలు బెస్ట్లో 13,500. అంతే 135 రూపీస్ 135 రూపాయలు చేసేది బేరం జరిగింది. అడిగాను కాటా కూడా అయిపోతాయి, మొచ్చ అయిపోయింది అని చెప్పారు. ఇవైతే మాత్రం
ఓకేనా. 13,500 వేశారు ఈ క్వాలిటీ ఏసీలు పెట్టినవి. 2 నెలల్లో నెల అయిందంట ఆయన ఏసీలు పెట్టి. ఇలాగ మార్కెట్ యార్డ్లు ఇవి చూడండి. వచ్చేసరికి అయితే నెంబర్ 5 బెస్ట్లు. ఇవి కూడా ఏసీలు పెట్టిన కాయలే. ఇవైతే 110, 120 రూపాయల దాకా మార్కెట్లో జరుగుతావని ఈ క్వాలిటీలు. చూడండి 110 రూపాయలు చెప్తే వీళ్ళు లేదయ్యా మేము ఈ క్వాలిటీలన్నీ వేసేది 110 అని చెప్పి ఆయన అయితే పక్కన చెప్తున్నాడు. ఆ రేటుకి అయితే మా రైతు ఎవరయ్యా అని చెప్పి మాట్లాడుతున్నారు వీళ్ళు. 120 అయితే ఇస్తామన్నారు. ఇయే కాయల్లో 2 బస్తాలు మేము అడిగితే అన్న 130 రూపాయలు అయితే ఇస్తాం 2 విడిగా, లేకపోతే ఇవ్వమన్నారు. అర్థం చేసుకోండి, 1-2 బస్తాలు కావాలన్న వాళ్ళకి ₹1 పెంచే పోయిద్ది మార్కెట్లో. కొందరు తెలియక రకరకాల మాటలు అనుకుని ఆడుతారు. చూడండి కొత్తవి ఏసీలో పెట్టారు. డీలక్స్ 14,200 వేశారు కింట. అంతే కేజీ 142 రూపాయల దాకా బేరం జరిగింది. చూడండి ఇట్లా చూసుకొని లోపల ఏమైనా డ్యామేజ్ ఉందా, క్వాలిటీ బాగుందా లేదా అన్ని విధాలుగా చూసుకొని ఓకే చేస్తారు వాళ్ళు. 142 రూపీస్ తేజ డీలక్స్ టుడే ఏసీ న్యూ తేజ. ఈ విధంగా మార్కెట్లో బేరాలు అనేవి జరుగుతాయి. డైలీ మిర్చి అప్డేట్స్ అనమాట. చూస్తున్నారు కదా, చెప్పులు తొక్కుతున్నారు, బాధపడద్దు. మరి మార్కెట్లో ఒక కొట్టు కాదు, ఒక దగ్గర కాదు, అందరూ ఇంతే తిరుగుతారండి. బారుగా దాదాపుగా 1000 షాపులు ఉన్నాయి. ఎన్ని షాపులు ఎక్కి దిగినప్పుడు చెప్పులు ఒప్పు తిస్తారు చెప్పండి. మరి కామన్ అయిపోయింది మార్కెట్లో అలాగా. చూడండి ఈరోజు అయితే టుడే గుంటూరు మిర్చి హెవీ సేల్స్ ఈరోజు బాగానే అమ్మకాలు జరిగినాయి. కొనుగోలు బాగానే జరిగినాయి. కొంటున్నారు ఉన్న ధరలోనే, కొనేవాళ్ళు అయితే బాగానే కొంటున్నారు. అవి కూడా మంచి రకాలు కొంటున్నారు. మీడియం బెస్ట్లు ఇది కాదు. బెస్ట్లో డీలర్స్ అయితే బాగానే అడిగి ఎవరు అన్నట్టు ఎగబడి కొంటున్నారు అనమాట. బాగానే ఏమనంటే ఆర్డర్లు వచ్చాయి అంత ఆర్డర్లు ఏమి లేవు. ఒక ఆటలోనే ఎందుకంటే నెక్స్ట్ సెలవులు వస్తున్నాయి, మంచి కాయలు దొరకట్లేదని చెప్పి కొనుక్కొని స్టాకులు పెట్టుకుంటారేమో ఈ విధంగా. ఇదేమైనా ఏ డౌట్స్ ఉన్న కామెంట్స్ మన ఛానల్ సపోర్ట్ చేయండి. వీళ్ళని దీనికి లైక్ మాత్రం చేయండి. చాలామంది చూస్తున్నారు లైక్ చేయట్లేదు. మరి లైక్ చాలా ఇంపార్టెంట్, తప్పుడు మర్చిపోకుండా సపోర్ట్ చేయండి మన ఛానల్కి. డైలీ మిర్చి అప్డేట్స్ చెప్తున్నాను కదా. మన ఛానల్ ఏంటంటే ఏ రోజు ఆ రోజు అప్డేట్ ఇవ్వగలమండి. రేపు ఎట్ట ఉండదు ఈరోజు చెప్పలేము. ఆ రేపు ఎట్ట ఉండదు ఈరోజు చెప్పేవాళ్ళు. మరి ఏడనుకుంటాం ఈ ఛానల్ ఎందుకు చెప్పుకుంటాం చెప్పు చక్కగా. ఇంకైతే ఆ లెవెలే వేరు. ఓకేనా. థ్యాంక్ యూ. లాస్ట్ దా చూడండి. ధన్యవాదాలు. కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.